హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్న వారందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేశారు. అయితే ఈ డబ్బులనేవి బ్యాంకుల్లో పడుతున్నాయి. ఒకవేళ మీకు డబ్బులు ఇంకా పడకపోతే తప్పనిసరిగా ఈ ఒక్కటి చేసుకుంటే మీకు డబ్బులనేది పడతాయి. అయితే ఇది మనకు ఎవరెవరికి పడతాయి ఏంటి, సో ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్యాస్ సిలిండర్లు వాడే వారందరికీ సంబంధించి మనకు డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ డబ్బులు ఎవరెవరి ఖాతాల్లో పడ్డాయి ఏంటి, ఒకవేళ పడకపోయి ఉంటే మీరు ఏం చేసుకుంటే మీకు డబ్బులు పడతాయి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు వాడే వారికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రతి 3 నెలలకు ఒక సిలిండర్ అనేది ఉచితంగా అయితే ఇస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మనకు ఇప్పుడు ఏంటంటే ఈ మూడో విడతకు సంబంధించినటువంటి సిలిండర్ డబ్బులు అనేవి పడడం అయితే జరిగింది. అయితే ఈ సిలిండర్ డబ్బులు మనకి ఏంటంటే రూ. 980గా పడడం అయితే జరిగింది. సో మీకు బ్యాంకులు అయితే చెక్ చేసుకోండి అకౌంట్లు. ఒకవేళ మాకు పడలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక తప్పనిసరిగా ఈ ఒక్కటి చేయండి, మీకు కంపల్సరీగా డబ్బులు అనేది పడతాయి. సో ఆ ఒకటి ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకొని డైరెక్ట్గా మీ బ్యాంకులకు వెళ్ళండి. సో మీరు ఏ అకౌంట్ అయితే మీరు ఇచ్చి ఉన్నారో సో ఆ అకౌంట్కి సంబంధించి ఆ బ్యాంకుకు వెళ్తే కనుక అక్కడ మీరు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకుకు ఆధార్‌తో లింకప్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి మొబైల్ నెంబర్‌తో లింకప్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మస్ట్ అండ్ షుడ్ బి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మీనింగ్ ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎన్‌పీసీ మీరు చేసుకున్నారా లేదా కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే మీకు డబ్బులైతే పడతాయి. ఒకవేళ మీకు ఈ మూడిట్లో ఏదైనా మీకు ఇంకా చేసుకోని వారు ఉంటే గనక వెంటనే మీరు చేసుకోండి. చేసుకుంటేనే డబ్బులు పడతాయి. సో ఒకవేళ మీరు చేసుకోకపోతే మీకు డబ్బులనేవి పడవండి. అయితే రూ. 980గా అయితే మనకు డబ్బులనేది జమ అయినట్లు కూడా అయితే మాకు కూడా మెసేజ్ అయితే వచ్చింది. సో రూ. 980 డబ్బులనేది పడుతున్నాయి. సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు గ్యాస్ సిలిండర్లు ఉన్న వారికి సంబంధించి ప్రభుత్వం నుండి ఉచిత సిలిండర్ ఇస్తారన్నారు కదా. సో ఆ ఉచిత సిలిండర్‌కి సంబంధించినటువంటి డబ్బులైతే పడుతున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.